సుదీర్ఘ చర్చ, ఆరోపణలు, అభ్యంతరాలు, ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రుల కౌంటర్లతో ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. నిన్న మధ్యాహ్నం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి లోక్సభ ముందు వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి 1:40 బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుపై నిరసన ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వైసీపీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైకాపా కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ। लॉबी खोल दी है, माननीय सदस्य लॉबी खोल दिए, लॉबी क्लियर कर दी है। అయితే లోక్సభలో బిల్లు ఆమోదం తెలపడంతో ఇవాళ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. రాజ్యసభలో 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 9 ఖాళీల కారణంగా 236 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎన్డీఏ ఎంపీలు 125 మంది కాగా ఎన్డీఏ కూటమికి 85 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం లాంఛనంగా కనిపిస్తోంది. लॉबी क्लियर कर दी है। माननीय सदस्यगण, शुद्धि के अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ। लॉबी खोल दी है, माननीय सदस्य लॉबी खोल दिए, लॉबी क्लियर कर दी है।